అన్నాటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమం అవుట్ఫ్లో వెళ్ళింది 16 లక్షల క్యూసెక్ వాటర్ అనుకుంటా. మరి గతంలో 28 లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో 100కి 100% చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది. మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు. మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకందరికీ కూడా బాధితులకి అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు మరి వాళ్ళకి స్టైఫండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు? భయం వేస్తూ ఉందంట.